పూజా హెగ్డే కొన్ని రోజుల క్రితం వరకు టాలీవుడ్ లో ఈ పేరు ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ ముంబై బ్యూటీ ప్రస్తుతం ఎందుకు సైలెంట్ అయిపోయిందా అంటూ ఆరా తీస్తున్నారు ఈ హాటీ ఫ్యాన్స్. అరవిందగా పలకనిచ్చిన ఈ బీస్ట్ భామ ప్రస్తుతం టాలీవుడ్ కి అవసరం లేదా? ఇండస్ట్రీలో పాతుకుపోయిన యంగ్స్టర్స్ ఈ అమ్మడి కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా? వాచ్ ది స్టోరీ. ఈ పదం ఇండస్ట్రీని రోల్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. హిట్ మీద హిట్ కొట్టిన ఒక్క ఫ్లాప్ పలకరించిందంటే చాలు పత్తా లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం పూజ అలాంటి పరిస్థితి ఫేస్ చేస్తోందా? మాస్క్ తో తమిళంలో ఎంట్రీ ఇచ్చి డీజేతో టాలీవుడ్ ని షేక్ చేసింది ఈ మంగుళూరు ముద్దుగుమ్మ. ముఖ్యంగా అల్లు అర్జున్ తో ఈ అమ్మడు చేసిన డాన్స్లు కుర్రకార్కి మంచి కిక్కిచ్చాయి. అరవింద సమేతగా తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ అందాల భామ మహర్షి సినిమాలో మహేష్ బాబుతో జతకట్టి అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తుందని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన గద్దలకొండ గణేష్ తో అలా వైకుంఠపురంలో సందడి చేసిన ఈ డస్కీ బ్యూటీ చేసిన తర్వాతి సినిమాలతో టాలీవుడ్ అడ్రస్ మార్చిపోయిందనే చెప్పాలి. హౌస్ఫుల్ 4 అంటూ సర్కస్ చేసిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కెరీర్ మెల్లిగా డౌన్ఫాల్ కావడం మొదలెట్టింది. ఆ తర్వాత మన డార్లింగ్ ప్రభాస్తో రాధేశామంటూ జతకట్టిన ఈ భామ మెగాస్టార్ చిరు ఆచార్యతో అడ్రస్ లేకుండా పోయింది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మిస్ యూనివర్స్ రన్నరప్ గత 3 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉందనే చెప్పాలి. చివరిగా 2021లో హిట్ అందుకున్న ఈ అందగత్తె 2022లో వచ్చిన F3 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో మాత్రమే కనిపించి ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఒకప్పుడు తెలుగు సినిమాలో వరుస హిట్స్ ఇచ్చి టాప్ హీరోయిన్ గా మారిపోయిన ఈ డస్కీ బ్యూటీ ఇప్పుడు ఒక్క ఆఫర్ కూడా చేతిలో పెట్టుకోలేకపోయింది. దీనితో ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడి అందాలు ఇక అవసరం లేనిట్టేనా అంటూ చెవులు గొనుక్కుంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సౌత్ లో సూర్యతో ఒకే ఒక్క సినిమా చేస్తున్న పూజా చేతిలో మరో హిందీ సినిమా మాత్రమే ఉంది. ఇవి తప్పితే మరో తెలుగు సినిమా లేని ఈ అమ్మడు పనైపోయిందంటూ వస్తున్న వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ సినిమాల్లో ఒకే అయ్యి కూడా ఆ సినిమాల నుంచి ఆమెను తప్పించడం కెరీర్ పరంగా పెద్ద దిబ్బే అంటున్నారు సినీ లవర్స్. మరి సూర్యతో చేసే సినిమా అయినా మంచి బ్రేక్ ఇచ్చి ఈ ముంబై భామని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.